మా దగ్గరకు వచ్చేసరికి మీరు టైం అని అంటున్నారు అధ్యక్ష. మేము 37 సభ్యులకు సంబంధించిన సమయం మీరు ఇవ్వండి అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. మేము ఏమీ చేయనట్టు మొత్తం కూడా యాక్చువల్గా ఆనాడు ఎంపీగా ఉండి లేకపోతే మా పార్టీలో ఉన్న ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు ఈ రెవెన్యూ చట్టాలు మారుతున్న సందర్భంలో చాలాసార్లు కూడా వారు కూడా చాలాసార్లు నేను కూడా చూసిన వారు ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే వారికి మొదటిసారి ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వారి యొక్క పెద్దలు తిట్టినట్టే నేను కూడా తిట్టడంలో పోటీ పడుతూ కొన్ని అనరాని మాటలు కూడా అన్నారు. దయచేసి మీకు అనడం అనేది మీకు అలవాటైంది కాబట్టి వారు కూడా అలవాటుని చేసుకుంటే అభ్యంతరకరమైన వాటిని మాట్లాడినరు. దయచేసి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది కాబట్టి పెద్దలైన కేసీఆర్ గారిని వారు అనడాన్ని నేను ముందుగా ఖండిస్తూ అధ్యక్ష ఈ రెవెన్యూ యాక్చువల్గా భూమి మీద అధికారం అనేది ఆదిమానవుడు ఉన్నప్పుడు ఏం లేదు. ఎప్పుడైతే నాగరికత వచ్చిందో అప్పటి నుండే ముఖ్యంగా కాకతీయులు మన ప్రాంతంలో వాళ్ళు వేస్తున్నప్పుడు ఫస్ట్ చెరువులు కాలువలు తవ్వించినప్పుడు రైతులందరూ కూడా ఒక 3 సంవత్సరాలు ఫ్రీగా చేసుకోమని, ఆ తర్వాత ఇది చేసుకో బాబు అని చెప్పేసి కూడా ఆనాడు చేశారు. ఆ తర్వాత 25% 50% దాని మీద వచ్చే ప్రొడ్యూషన్ తీసుకునేవారు. ఆ తర్వాత షేర్షా సూరి గారు దీనికి మొదటి ఆద్యులు. మొట్టమొదటిసారిగా భూ సర్వే చేపించి అప్పుడు ఈ భూశిస్తు వసూలు కోసం అని చెప్పేసి అమీన్ అని, మొఖద్దం అని, షిక్దర్ అని, పట్వారి అనే అధికారులను నియమించారు. ఆ తర్వాత అక్బర్ కాలంలో ఈయనలో ఉన్న ఈ భూ సర్వే ఇవన్నిట్లో ఉన్న లోపాలే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేసిండ్రు. ఆ భూమి శిస్తు కానీ ఎట్లా వసూలు చేయడం దాంట్లో ఒక అగ్రిగేట్ ఆఫ్ 10 సంవత్సరాల అగ్రిగేట్ తీసుకొని చేయించడం జరిగింది. మన యొక్క దగ్గర సాలార్ జంగ్ గారు ఆనాడు నిజాం రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వతందారి విధానాన్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో మనందరికీ బాగా తెలుసు ఇవాళ కర్ణం పటేల్ కానీ, మాలీ పటేల్ కానీ, లేకపోతే పోలీస్ పటేల్ అనే 3 వ్యవస్థలను ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని మనం అనేక సినిమాల్లో కూడా చూసినాం. మా భూమి కానీ, కొత్తగా వచ్చిన భక్తరామ్ దాస్ సినిమాలో కానీ. ఆనాడు 1970లో ఇది బాగాలేదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ పటేల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. 71లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆనాడు చిన్న కమతాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. ఎన్టీ రామారావు గారు 1984లో వచ్చినప్పుడు ఈ పటేల్ పట్వారి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉండదని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ పేరుతో వారు తీసుకొని వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ సహాయకుల వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. 2000 సంవత్సరంలో రెవెన్యూ అధికారాలను ఒకసారి ఎంపీడీఓలో కూడా బదలాయించింది. కానీ అది కరెక్ట్ కాదని ఆనాటి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిండ్రు. మస్కూరి కానీ, నీరెడ్డి కానీ గ్రామ సేవకులందరినీ కూడా రద్దు చేసి విఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అనే పేరు మీద తీసుకొచ్చారు. ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ప్రణాళిక సంఘం కూడా చెప్పింది అనేక భూ వివాదాలు ఉన్నాయి, వాటన్నింటి కూడా తగ్గించే విధంగా చూడండి. ఇవాళ కోట్లలో దరిదాపుగా 3/2 కూడా ఇవాళ భూమికి సంబంధించినవి ఉన్నాయని చెప్పింది. ఒకవేళ ఈ భూ వివాదాలు తగ్గించినట్లయితే మన స్థూల దేశీయ ఆసుపత్రిలో ఉత్పత్తిలో 1.3% పెరుగుతుందని కూడా ఆనాడు అనేక సర్వేలు తెలియజేసినాయి. అధ్యక్ష, ఈనాడు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ, కెనడా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సింగపూర్ వాళ్ళకు ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నారు వాళ్ళు. మన కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 2016లో ఒక 11,000 కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి, దాంతో దీన్ని అనుసంధానం చేయాలి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అనుసంధానం చేయాలని చెప్పి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పటికి కూడా నత్తనడక నడుస్తున్నది. మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి అధ్యక్ష.
ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది 2012లో, కానీ దాన్ని 0.58% మాత్రమే వాళ్ళు చేయగలిగినారు. అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ కూడా 2009లో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చింది, కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వేకి కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అనేక మందితో చర్చించి ఇవాడున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు. ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాలేదని చెప్పేసి భూమాత అని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూతల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. ఆయన 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో అవపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. కానీ 2017లో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష LRUP ఇవన్నిట్లో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 10,823 గ్రామాల్లో 584 మండలాల్లో ఉన్న ఈ 10,823 గ్రామాల్లో 1,507 బృందాలు, దరిదాపుగా 10,809 రెవెన్యూ ఉద్యోగులు, 24,400 VRAలు, 530 మంది సర్వే, మొత్తం 35,749 మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్టులన్నీ కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టారు. పార్ట్ ఏలో ఆనాడు 90% వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష. వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇచ్చారు. 2017లో 100 రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా, ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే. 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అధ్యక్ష. మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే అధ్యక్ష 280 లక్షల ఎకరాలు. అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్ట్ బిలోకి పెట్టడం జరిగింది. ఆ పార్ట్ బిలో పెట్టినవి కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష.